హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు జెమ్ మెంటర్స్. ఈరోజు 26 జూన్ 2026 ఇవాళకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ చూద్దామండి. ముందుగా మొదటి ప్రశ్న, ఇటీవల నవరత్న హోదా పొందిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది? ఆన్సర్, మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. సో కేంద్ర ప్రభుత్వం ఈ ఎండిఎల్ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్కు నవరత్న హోదా కల్పించింది. ఈ హోదా వల్ల సంస్థకు పెట్టుబడులు, వ్యాపార విస్తరణ వంటి అంశాల్లో ఎక్కువ స్వేచ్ఛ లభిస్తుందన్నమాట. ఏ విషయాల్లో స్వేచ్ఛ ఉందండి? పెట్టుబడులు, మరియు వ్యాపార విస్తరణ. గుర్తుంచుకోండి. రెండవ ప్రశ్న, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జిఆర్ఎస్ఈ భారతదేశంలో ఎన్నో నవరత్న సిపిఎస్ఈగా అవతరించింది? సిపిఎస్ఈ అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. 27వది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అనేది కోల్కతాలో ఉందండి. ఇది 27వ నవరత్న సిపిఎస్గా అవతరించింది. మూడో ప్రశ్న, 52వ ప్రగతి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ప్రగతి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రగతి అంటే ఏమనుకున్నాం? ప్రోయాక్టివ్, గవర్నెన్స్ and timely implementation. ఓకే అండి. సో ఈ సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. ఇందులో దేశంలోని ప్రధాన ప్రాజెక్టుల పురోగతి ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు. నాలుగో ప్రశ్న, ప్రగతి సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలను సమీక్షిస్తారు? ఇప్పుడే అనుకున్నాం కదా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మరియు ప్రజా ఫిర్యాదులు. సో ప్రగతి వేదిక ద్వారా ప్రధానంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం మరియు కేంద్ర రాష్ట్రాల సమన్వయం మీద ఎప్పుడు కూడా సమీక్ష జరుగుతుంది. ఐదో ప్రశ్న, ప్రగతి సమావేశంలో ఏ జాతీయ ప్రణాళికకు ప్రాధాన్యం ఇచ్చారు? పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. సో పిఎం గతిశక్తి ద్వారా రోడ్లు, రైల్వేలు, పోర్ట్లు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఒకే వేదిక మీద సమన్వయం చేస్తారండి. ఆరో ప్రశ్న, ఆర్బీఐ ఎగువ స్థాయి అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సిల ఆస్తుల పరిమితిని ఎంతగా కొనసాగించింది? ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ కంపెనీస్. సో 1,00,000 కోట్లు. సో ఆర్బీఐ ప్రకారం 1,00,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న ఎన్బిఎఫ్సిలు అప్పర్ లేయర్ కిందకి వస్తాయని చెప్పి నిర్ధారించారు. ఏడో ప్రశ్న, ఎయిర్ సువిధ 2.0 పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? మొన్నటి సెషన్లో కూడా ఈ క్వశ్చన్ ఎయిర్ సువిధ మీద మనం అడిగాం. పౌర విమానయాన ఇది రిలేటెడ్ టు ఇది, బట్ ఏ పోర్టల్, ఎయిర్ సువిధ పోర్టల్ అనేది ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేది ప్రారంభించిందండి. ఇది విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరోగ్య పర్యవేక్షణకు ఎప్పుడూ ఉపయోగపడుతుంది. ఎయిర్ సువిధ 2.0. 8, ఎయిర్ సువిధ 2.0 ప్రధానంగా దేనికి సంబంధించింది అంటే విమానాశ్రయ ఆరోగ్య పర్యవేక్షణ. సో ఇప్పుడు అంటువ్యాధుల వ్యాప్తి అరికట్టడానికి ప్రయాణికుల ఆరోగ్య సమాచారాన్ని ముందుగానే సేకరిస్తారు. దానికోసం ఇప్పుడు ఈ ఎయిర్ సువిధ 2.0 పోర్టల్ అనేది ఉపయోగపడుతుందండి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎన్ని జల విద్యుత్ ప్రాజెక్టులకు ఒప్పందం కుదుర్చుకుంది? 19 అండి. రీసెంట్గా న్యూస్లో ఉంది ఇది, అందుకే అడిగాం. 10వ ప్రశ్న, సో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ఒప్పందం కుదుర్చుకుందో ఆ జల విద్యుత్ ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం ఎంత అంటే 278 మెగావాట్లు.
ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. 11వ ప్రశ్న, జియోట్రోపీ ఇండియాతో భూ ఉష్ణ శక్తి జియోథర్మల్ ఎనర్జీ కోసం ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది? లేదండి, హిమాచల్ ప్రదేశ్. 12వ ప్రశ్న, ట్రేడ్స్ వ్యవస్థ ప్రధానంగా ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరికండి? ఎంఎస్సీలకి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఉపయోగపడుతుంది. ట్రేడ్స్ అంటే మనం చెప్పుకున్నాం ముందే, ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్. దీని ద్వారా ఎంఎస్ఎంఈలు తమ బిల్లులను త్వరగా నగదుగా మార్చుకొని సులభంగా నిధులు పొందవచ్చు. 13వ ప్రశ్న, ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం ట్రేడ్స్ ఆపరేటర్ల కనీస నికర విలువ ఎంత? 15 కోట్లు. సో ఆర్బీఐ లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ట్రేడ్స్ ఆపరేటర్లు కనీసం ఒక 15 కోట్ల నికర విలువ అనేది కలిగి ఉండాలండి కంపల్సరీగా. 14వ ప్రశ్న, టీబీ ముక్త్ భారత్ అభియాన్లో ఏ సాంకేతికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? ఏఐ. సో ఈ ఏఐ ద్వారా టీబీ ముక్త్ భారత్ అభియాన్లో క్షయవ్యాధిని త్వరగా గుర్తించడం, పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్యవేక్షించడం, దీనికోసం ఏఐని ఉపయోగిస్తున్నారు. ఓకే అండి. 15వ ప్రశ్న, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రారంభించిన విజన్ 2028 కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏమిటి? గ్రామీణ స్థాయిలో క్రికెట్ అభివృద్ధి కోసం. సో అంటే వీళ్ళు వెస్ట్ బెంగాల్ సంబంధించి, పశ్చిమ బెంగాల్ సంబంధించి ఎవరైతే గ్రామీణ స్థాయిలో క్రికెటర్స్ ఉన్నారో వాళ్ళని గుర్తించి ప్రతిభావంతులైన క్రికెటర్లు తీర్చిదిద్దడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు. అది మంచి ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. 16వ ప్రశ్న, విజన్ 2028 కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఎవరు అంటే మనోజ్ తివారీ అండి. ఇతను ముందు మాజీ క్రికెటర్. ఇతనికి ఈ విజన్ 2028 బాధ్యతలు అప్పగించారు. 17వ ప్రశ్న, ప్రగతి యొక్క పూర్తి రూపం ఏమిటి? మనం అనుకున్నాం కదా, ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఏ. 18వ ప్రశ్న, జిఆర్ఎస్ఈ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? రక్షణ మంత్రిత్వ శాఖ. సో ఇది తెలుసు కదండి, గార్డెన్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏ మంత్రిత్వ శాఖ కింద వస్తారంటే డిఫెన్స్ మినిస్ట్రీ కింద వస్తారండి. 19వ ప్రశ్న, హిమాచల్ ప్రదేశ్ తాజా ఒప్పందాలు ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినవి అంటే ఇది హైడ్రో పవర్ ప్రాజెక్టు, జల విద్యుత్ సంబంధించినవి. 20వ ప్రశ్న, ఆర్బీఐ సవరించిన ట్రేడ్స్ మార్గదర్శకాల ప్రధాన లక్ష్యం ఏమిటి? సో ఎంఎస్ఎంఈలకు వేగవంతమైన ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సౌకర్యం కనిపించడం అనేది, అంటే ఇప్పుడు ఈ ఆర్బీఐ సవరించిన ట్రేడ్స్ మార్గదర్శకాల ఉద్దేశం ఎంఎస్ఎంఈలకి ఏంటంటే బిల్లు ఆధారంగా త్వరగా నిధులు అందించడం ద్వారా వారి నగదు ప్రవాహాన్ని అనేది మెరుగుపరచడం, మనీ ఫ్లో అనేది డెవలప్ చేయడం అనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశం అండి. సో అది ఇవాళ సెషన్. 20 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్ ఇవాళ కరెంట్ అఫైర్స్ సంబంధించి తయారు చేయబడ్డాయి. అందరూ కూడా మా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయి అనుకుంటాము. ప్రతిరోజు కూడా ఎంపిక చేసిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నాము, ఎందుకంటే ఇవి గ్యారంటీగా మీకు నెక్స్ట్ రాబోయే పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల మీకు కనిపిస్తుంటాయి అన్నమాట. అది మీకు యూపీఎస్సీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, స్టేట్ లెవెల్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, అన్నిట్లో కూడాను వీటిలో మనకి పాలిటీ కానీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నిటికి సంబంధించి మనం క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఇవి మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా స్క్రీన్ షాట్స్ తీసుకొని మీ గ్యాలరీలో సేవ్ చేసుకోండి. ఎగ్జామ్ ముందు ఒకసారి రివైజ్ చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది నేను చెప్తున్నాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. అందరూ మా వీడియోల్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మిగతా ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడితే మేము చాలా హ్యాపీ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొత్తగా మా ఛానల్కి వచ్చినట్టయితే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.